ఇప్పుడు మనము 64 యోగిని మాతా మందిర్కి వెళుతున్నాము. ఇది భువనేశ్వర్ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. ఇది కూడా చాలా పాత గుడి. నేను దాని గురించి అక్కడ పోయినాక చెప్తాను అన్నమాట. జబలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనం 64 యోగిని మాతా మందిరానికి వచ్చినాం అనమాట. ఇది భువనేశ్వర్ ఒడిస్సా నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మనకు రాణి హీరాదేవి నిర్మించదని చెప్తారనమాట. ఇది అయితే మీకు చూపిస్తాను నడవండి. మొత్తం టెంపుల్ 64 యోగిని అంటే ఎవరెవరి అని చూస్తున్నాడు అండి. సో స్వామి, యోగిని మాతా మందిర్ ముంగట ఒక శివాలయం ఉంది, చూడండి. దర్శనం చేసుకోండి. నమ పార్వతీపతి హరమదే శంభో శంకర. తర్వాత ఇక్కడ శ్రీకృష్ణుల వారి విగ్రహం కూడా దర్శనం చేసుకోండి. చౌసట్ యోగిని మాతా మందిర్ కాడ పుష్కరిణి అండి, చూడండి. చూడండి మొత్తం ఇక్కడ అమ్మవారు చూడు మొత్తము. మొత్తం 56 అమ్మవార్లు మొత్తం చుట్టుముట్టు ఉంటారు అన్నమాట. అమ్మవార్లు ఉంటారు. ఇంకా 8 అమ్మవార్లేమో ఇక్కడ ఈ స్తంభానికి 2, మళ్ళీ అక్కడ 2, ఇక్కడ 2, మొత్తం 4 స్తంభాలకు 4, 2 దిక్కులు 2, 8, మొత్తం 64 అన్నమాట. ये बहुत प्राचीन है, 1200 साल 1300 साल का. माता का जहाँ पे एक अंग गिरा था उसको माना जाता है शक्तिपीठ, इसको माना जाता है तंत्रीपीठ. और ये मंदिर पूरा शिवलिंग जैसा बना हुआ है. चारों तरफ पे शिव शक्ति, यह है लिंगम. लिंग के ऊपर पानी का जो अभिषेक होता है, जिसमें एक्सिल होता है और एंट्री करके आए. इवनिंग को हम लोग जब आरती पूजा करते हैं, आरती पूजा करने के बाद तुरंत क्लोज करते हैं, क्योंकि इवनिंग के बाद ये मंदिर में माताओं का स्पिरिट रहता है, जागृत रूप रहता है. किसी को परमिशन नहीं इसके अंदर आने के लिए. जय माता. जय माता. माता जी का दर्शन कर लो. స్వాములు బ్రహ్మాండమైన దర్శనం అయింది, చూసిండ్రు కదా. 64 యోగిని మాతా మందిర్ అంటే ఎంతో చూసిండ్రు కదా, పంతులు గారు చెప్పారు కదా. కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడ పోదామో స్వామిదే, నడవండి. స్వాములు, ఇప్పుడు మనం బౌద్ధ స్తూపానికి వెళుతున్నాము. ఇది 64 యోగిని నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది, 8 కిలోమీటర్లు ఉంటుంది. ఆ తర్వాత మన భువనేశ్వర్ ఒరిస్సా నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. నడవండి, చూద్దాం. పోయినాక అక్కడ దాని గురించి చెప్తాను. నడవండి. జబలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము ధౌలి బుద్ధ స్తూపానికి వచ్చాం అనమాట. ఇది భువనేశ్వర్ ఒరిస్సా నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇది అలనాడు అశోకుడు కళింగతో యుద్ధం చేసిందన్నమాట. యుద్ధం చేసినప్పుడు లక్షలాది పబ్లిక్ చనిపోయింది అప్పుడు సైనికుడు. అదంతా చూసుకొని అతని మనసు అంతా ఇదైపోయి, ఇప్పటి నుంచి నేను
నేను అసలు యుద్ధాలే చేయగలను అని మానేసి బుద్ధిజం పుచ్చుకున్నాను. బుద్ధిజం పుచ్చుకున్న తర్వాత అతను ఈ స్థూపం పెట్టింది. కాబట్టి చూద్దాము ఎలా ఉన్నాను. చూడండి పైనుంచి ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తుందో. సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి. చేసుకోండి దర్శనం, బుద్ధ భగవాను చేసుకోండి, బుద్ధ భగవాన్ దర్శనం చేసుకోండి. స్వామిలో బ్రహ్మాండమైన దర్శనమైంది. అయితే బుద్ధుంది అన్నమాట. ఇది బౌద్ధ కల్కి గోవింద గోవింద హరి గోవింద, బౌద్ధ కల్కి గోవింద దశావతారాలు కూడా మనం లెక్క పెట్టామన్నమాట. చూద్దాం స్వామి నెక్స్ట్ ఎక్కడ స్వాములు. ఇప్పుడు మనము పూరికి వెళ్తున్నమాట. నడవండి పోదాం, చలో. జబల గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఎట్టకేలకు మనం పూరి జగన్నాథ్ వచ్చినాం అనమాట. అంటే పూరి జగన్నాథ్ ఇది మనకు భువనేశ్వర్ ఒరిస్సా నుంచి 65 కిలోమీటర్ ఉంటుంది. పూరి కూడా ఒరిస్సా కిందికి వస్తుంది, తెలుసు కదా మీకు. అయితే వైజాగ్ నుంచి 448 కిలోమీటర్ ఉంటుంది. మళ్ళా మనకు హైదరాబాద్ నుంచి 1055 కిలోమీటర్ ఉంటుంది అనమాట. చాలా పురాతనమైన, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈ టెంపులే ఒక పెద్ద అద్భుతాలకు నిదర్శనం. కాబట్టి ఒక్కొక్కటి నేను చెప్తాను, చూపించుకుంటే చెప్తాను. నడవండి. చూడండి, ఇదే పూరి జగన్నాథ్ వారి ఆలయం. అయితే అద్భుతాలు ఏంటి అంటే, ఒకటి పైన జెండా ఎగురుతుంటది. అది ఎప్పుడు గాలికి ఆపోజిట్ సైడ్ లో ఎగురుతుంటారు అనమాట. గాలి ఎటు వేస్తే అటు జెండా ఎగరదు, ఇది ఆపోజిట్ సైడ్ ఎగురుతుంటారు అనమాట. అదొక చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఇంకోటి అంటే దానిపైన చక్రం ఉంటుంది. ఆ చక్రము మనం ఎటు సైడ్ పోతే అటు సైడే మనకు ఎదురుగా ఉన్నట్టు అనిపిస్తాను అనమాట. మనం ఎటు సైడ్ పోతే అటు మనతో అనిపిస్తాను అనమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇంకొకటి శ్రీకృష్ణుడు వారి గుండె ఇంకా ఉన్నదని అంటారు లోపల. అది ఇంకా లబ్ డబ్ అని కొట్టుకుంటుందంట. ఇవన్నీ చాలా అద్భుతాలు అన్నమాట ఇక్కడ.
నడవండి చూద్దాం. ఇంకా మనం లోపలికి అయితే అలౌడ్ లేదు కాబట్టి నేను బయట నుంచి అయినంత మటుకు మీకు చూపిస్తాను. స్వాములు ప్రతి గుళ్ళోనూ పాలరాతి విగ్రహం కానీ నల్లరాతి విగ్రహం కానీ ఉంటుంది. కానీ ఈ పూరి జగన్నాథ కట్టెతో తయారు చేసిన విగ్రహం ఉంటుందన్నమాట. అది కూడా ప్రతి ఏడు కొత్త విగ్రహం కొత్త తయారు చేసి పెడతారు. దానికి కూడా స్పెషల్ కట్టె ఉంటుంది. అడవిలో పోయి తీసుకొని వచ్చి చేస్తారు అనమాట. చేసి తర్వాత జులుస్ అయిన తర్వాత చేస్తారు అనుకుంటే. ఇది మొత్తం రథచక్రం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ప్రపంచంలో అందరికంటే పెద్ద జాతర జరుగుతుంది అనమాట. రథచక్రం జాతర. ఇక్కడి వరకేనండి. ఈ తర్వాత మనకు మొబైల్ అలౌడ్ ఉండదు. మనం బయట పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. స్వాములు మనము ఇంతకంటే ముందు పోలేము. మొబైల్ ఇక్కడనే పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మీకు బయట అంతా చూపించాను. బయట కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది. మనకు చూసినా కూడా చూడబుద్ధి అవుతుంది. కాబట్టి మీకు వేరే విగ్రహాలు మీకు చూపిస్తాను. వేరే టైప్ చూపిస్తాను. కాబట్టి నడవండి, మేము పోయి దర్శనం చేసుకొని వస్తాము. స్వాములు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ ఈ స్వామికి డైలీ 50 రకాల వంటకాలు నైవేద్యం ఎక్కుతాయి అన్నమాట. అది 9 సార్లు చేస్తారు. 9 సార్లల్లో 56 రకాలు ఎక్కిస్తారు అన్నమాట. ఇది ఒక చాలా విశేషమైనది. తర్వాత మళ్ళా మేము ఎక్కడ వెళ్తామో చెప్తాను. నడవండి, పోదాం. స్వాములు ఇప్పుడు మనము పూరి జగన్నాథ స్వామి నుంచి బయలుదేరినాము. మళ్ళీ చూద్దాం ఎక్కడెక్కడ పోతామో, ఏ దేవుడు పిలుస్తాడో, ఎట్లా పోతాం చూద్దాము. నడవండి, చలో పోదాం. నడవండి. नहीं सुनिए ना, वो तो नया बना रहे, जो नया बना रहे तो